సో వినండి వినండి, మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దీనికి మా డైరెక్టర్ గారు సమాధానం ఏం చెప్తారు అంటే, రండి రండి రండి, ఆ ఇమోజీస్ అటు చూపించు మన వాళ్ళకి. ఏం క్వశ్చన్లు అండి? భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఓకే, వింటారు సార్. వింటారా? ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్ అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా మంది లైవ్ లో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, క్వశ్చన్ ఏంటంటే, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది తగ్గించండి అని ప్రొడ్యూసర్ అన్నప్పుడు కార్నేజ్ అంటే కోపం మీకు ఏ లెవెల్లో వస్తుంది? అందులోంచి మీరు ఒక కార్డు తీసుకోవచ్చు. లో, మ్యాక్స్, హై, మీడియం, నో. నో, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే మీకు కోపం రాదు అంటే, కోపం రాదా? లేకపోతే ఈ కార్డు నేను తీసేసుకుంటున్నాను ముందుగా, పాపం వైవిఎస్ చౌదరి గారు నాకు కార్డు ఏది నాకు కార్డు ఏది అని. మీకు కూడా రాదా? నాకు అసలు ఎందుకు రాదంటే ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి అది అందుకనే నాకు రాదు. నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగట్లేదు. అందుకే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సంబంధించిన వాళ్ళని మీరు యాక్టింగ్ లో పెట్టేసుకోండి ఈ క్యారెక్టర్ కి అని రికమెండేషన్ చేస్తే అప్పుడు మీకు కోపం ఏ రేంజ్ లో వస్తుంది? కార్నేజ్ రికమెండేషన్ చేసిన వెంటనే నాకు తల పగిలిపోద్ది మొత్తం. హై రేంజ్ లో వస్తుంది కోపం. హై రేంజ్ లో కార్నేజ్, ఊచ కోత. ఇంకా ఊచకోతాయి అంటే మీకు క్యారెక్టర్ ఫిట్నెస్ ఉంటేనే తీసుకుంటారు. నాకు నచ్చకపోతే ఏ పని చెయ్యను. నేను ఒక సీతయ్యని, ఎవరి మాట వినేది లేదు, ఎవరి మాట విన్ను. సూపర్ అండి, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ తిరుమల కిషోర్ గారు అండ్ వైవిఎస్ చౌదరి గారు. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎస్ చెప్పండి సార్. ఈ కార్నేజ్ రిలీజ్ చేసిన తప్పుడు నేను చూశానండి. అది కార్నేజ్ అని ఒక చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ని ఆ బాడీ కట్ లో అట్లా చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, హీఈస్ గోయింగ్ టు రాక్ విత్ దిస్ మూవీ అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ బాడీని ఆ షేప్ కి తీసుకురావటానికి తన ఎంత కృషి చేసి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎంతో కష్టం అనమాట అది. ఎందుకంటే మధ్యలో తనకు జరిగింది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆ దేవుడు తన ఎందున్నాడు, వాళ్ళ అమ్మగారి ప్రార్థనలు పూజలు తన ఎందున్నాయి. అందువల్లే తను మళ్ళీ తిరిగి ఆ బాడీ షేప్ లోకి రాగలిగాడు. ఎక్సలెంట్ గా ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు అండ్ తిరుమల కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత చక్కగా నించున్నందుకు.